హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమతో అమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఇదైతే థర్స్డే వ్లాగ్ అండి, గురువారము. ఇంకా పునరుత్ అయితే ఆ రోజు పొద్దున్నే లేచాడు. చెప్పాను కదా, ముందు రోజు అన్నం తినకుండానే పడుకున్నాడు అనమాట స్కూల్ నుంచి రాగానే. అందుకని పొద్దున్నే బయట చూస్తున్నారు కదా, చీకటిగా ఉంది. అంత పొద్దున్నే లేచాడు పునరుత్. ఆకలి అవుతుందమ్మా అన్నాడు, అన్నం తిని పడుకోలేదు కదా. ఇంకా ఇడ్లీ చేద్దామని అయితే పొద్దున్నే లేచాను. 6 అయింది అంతే. 6 అయినా బయట చీకటిగా ఉంటుంది కొంచెం, తర్వాత వెలుతురు వస్తుంది అనమాట. బాగా చూస్తున్నారు కదా ఇలా ఉంది. అండ్ ఇంకా ఇడ్లీ అయితే వేసేసాను. పిండి చాలా బాగా పొంగిందనమాట, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇదిగోండి, మీకు కనిపిస్తుందో లేదో ఫోన్లో, నాకైతే చాలా బాగా వచ్చింది ఇడ్లీలు, సాఫ్ట్గా. ఎప్పుడు ఎందుకో అంత పొంగదు బాగా, పిండి అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా ఇడ్లీ అయితే వాడి కోసం పొద్దున్నే వేసేసి చట్నీ కూడా చేసేసాను. అట్లా తినకుండా పడుకున్నప్పుడు నాకు చాలా బాధగా ఉంటుంది అనమాట. అయ్యో ఏం తినలేదు ఇవాళ, వాడు ఏం తినలేదే అని ఫీలింగ్. సో అందుకని పొద్దున్నే లేచి అయితే ఇడ్లీ అయితే వేసేసాను. ఇంకా 7 కల్లా వాడికి ఇడ్లీ అయితే పెట్టించాను. తింటాను అన్నాడు కొంచెం సేపు, తర్వాత మళ్ళీ నన్ను పెట్టమన్నాడు. ఇంకా ఇడ్లీ వాడి కోసమే వేసాను ఫస్ట్, మాకు తర్వాత వేసుకున్నామని. అంత పొద్దున్నే వేస్తే ఆరిపోతాయి కదా ఇడ్లీలు, అందుకని వాడికి ఒక్కడికే వేసాను. అండ్ ఇంకా ఇడ్లీ పెట్టేసి వాటర్ కావాలమ్మా అన్నాడు కొంచెం తిన్న తర్వాత. అట్లా వాడికైతే అవి పెట్టేసరికి నాకు 7:30 అయిపోయిందండి. అంతలోకి పునరుత్ వాళ్ళ డాడీ కూడా వచ్చేసాడు. ఇంకా రైస్ అయితే వండాలని కడిగి పెట్టేశాను. చట్నీ అయితే చేసేసాను కదా, పెట్టేశాను కూడా పునరుత్కి. ఇంకా వీడియో తీయడం అవ్వలేదు, వాడికి ఫోన్లో బొమ్మలు పెట్టిస్తాను కదా. నైట్ అయితే బట్టలు ఉతకకూడదని మా చెల్లి చెప్తా ఉంది, అందుకని నేనైతే పొద్దున్నే బట్టలు ఉతుకుదామని తడిపి పెట్టేశాను, ఉతికేసాను కూడా. కూర అయితే పాలకూర అండ్ ఆలు కలిపి చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది. రైస్ రెండిట్లోకి చాలా. రెసిపీ కావాలంటే ఎవరైనా కామెంట్ చేయండి కింద. అండ్ ఇంకా రెడీ అయిపోయి స్కూల్కి అయితే బయలుదేరామండి. వేడి నీళ్ళు పెట్టాను కదా, వాడికైతే మంచిగా స్నానం చేయించేసాను. నేను స్నానం చేసేసి ఇంకా స్కూల్కి అయితే బయలుదేరామన్నమాట. స్కూల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంకా బండి మీద బయటకు అయితే వెళ్తున్నాము. స్నానం చేసి వచ్చేసాను. ఇంకా పునరుత్కి కొత్త చెప్పులు తీసుకొద్దామని అయితే దామచర్ల అయితే వెళ్తున్నాము. నేను అబ్బా అన్నాను, బండి స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు అబ్బా అన్నాను. నాన్న ఎందుకు స్లోగా పోని, అమ్మకు నొప్పి పుడుతుంటే అని అరుస్తున్నాను నేను అనగానే. ఇట్లా అన్నీ తెలుస్తూ ఉంటాయి నా బంగారు తండ్రికి. మీ పిల్లలు కూడా అంతేనా కాదా అనేది అయితే కామెంట్ చేయండి. అండ్ చెప్పుల షాప్కి వెళ్ళాం కదా, నాకు చెప్పులు తీసుకొచ్చి ఇస్తున్నాడు అనమాట. అమ్మ వేసుకో బాగున్నాయి అంటున్నాడు. కానీ ఒక్కడు కూడా నాకు సైజ్ సరిపోలేదండి. అక్కడ ఉన్నవి ఇవైతే నాకు చాలా నచ్చాయి నిజంగా, వాడు తెచ్చినవి, కానీ సైజు లేవన్నమాట. ఇవి పునర్విత్ చెప్పులు, వాడికైతే వాళ్ళే నచ్చాయి. ఇంకా ఒక్క సైజే ఉన్నాయి. పునర్విత్ కూడా బెల్ట్ చెప్పులు తీసుకుందాం అనుకున్నాం, అవి అయితే అస్సలు లేవు ఆ మోడలు. అందుకని ఇవి తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా విప్పట్లేదు, అక్కడే ఇచ్చేద్దామన్నా అంటే నాకు ఆ కలర్ నచ్చలేదన్నమాట. ఇచ్చేసేరా అంటే ఇవ్వట్లేదు. ఇంకా అక్కడే పానీపూరి బండి అయితే ఉంటుంది, ఫేవరెట్ అనమాట మాకు అక్కడ. ఇంకెక్కడ తిన్నట్టు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకా అక్కడికి వెళ్ళి తినేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట. కొంచెంసేపు అత్తయ్య దగ్గర కూర్చున్నాం వెళ్ళి. ఇంకా ఇంటికి అయితే వచ్చిన తర్వాత అన్నం అయితే వండేసాను. ఇంకా పునర్విత్కి అన్నం పెట్టడానికి చాలా కష్టపడ్డాం అనమాట. నానే పెట్టాలన్నాడు. ఇంకిద్దరం కలిసి ఎలాగోలాగా అన్నం అయితే కంప్లీట్ చేసాము. కొంచెం నేను, కొంచెం వాళ్ళ నాన్న. ఇంకా ఫోన్ చూస్తూ ఉన్నాడు. చెత్తబండి వచ్చిందంట, అల్లరి చేస్తున్నాడు వాళ్ళ నాన్నని. రా నాన్న చెత్తబండి వెళ్ళిపోతుంది చెత్తబండి అని. అయితే ఇంకా సీరియల్ చూస్తుంది అనమాట. నాకు నచ్చేవి 2 సీరియల్స్ అండి, కృష్ణ ముకుంద మురారి అండ్ అలాగే ఇది గుడి నిండా గుడి గంటలు ఏదో సంథింగ్, అవి 2 చూస్తాను అనమాట. ఇంకా పునరుత్ అయితే బాగా దగ్గుతున్నాడు.
దగ్గు జలుబు ఎందుకో తెలియదు సడన్గా వచ్చింది. ఇంక అందుకని మందులు అయితే పోయాలి. ఇంక పునరుత్ అయితే వద్దంటే వద్దంటున్నాడు. కొంచెం సేపు బతిలాడిన తర్వాత నేను పోస్తానంటే భయపడి వాడే తాగేశాడనమాట. ఇంకా బాయ్ కావాలని అయితే అడుగుతున్నాడు. గుడ్ నైట్ అందరికీ అంటున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ పిల్లలు కూడా ఇంతైనా చాలా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.